ఇష్టమని బిర్యానీ చేసినండి, ఎగ్ బిర్యానీ తినండి. టేకల మీద పిల్లుల మీద కూతుల మీద ప్రయోగించినట్టు కౌస్ వాసన వస్తుందని చెప్పి కొంచెం పర్ఫ్యూమ్ కొట్టానండి. మమ్మీ ఏం స్పెషల్ చేస్తున్నావు? ఎగ్ బిర్యానీ చేస్తున్నానా? అదే మమ్మీ నీకు అన్ని వంటలు వచ్చాయి, మళ్ళీ యూట్యూబ్ లో పెట్టుకొని చూస్తున్నావు. ఇది మనకు వచ్చిన వంటలు వండద్దా అమ్మా, యూట్యూబ్ లో చేసి వండితేనే నీట్ గా వస్తుంది, టేస్ట్ బాగుంటదంట, అందుకే చేస్తున్నా. ఇష్టమని డాడీ రోజు అయిపోయింది. ఏమండి ఇదండి, ఏమండి మీకు ఇష్టమని బిర్యానీ చేసినండి, ఎగ్ బిర్యానీ తినండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అయ్యో నీ వంటలు తినండి తినండి. ఏమైందండి? ఏందో ఎట్లా చేస్తున్నావు? ఎంత ఉప్పు ఉంది, ఎంత కారం ఉంది, మనుషులు చేసేటట్టు చేయవి కొంచెము. మా అత్త కూతురు చేసుకుంటే ఎంతో బాగుండేది, నిన్ను చేసుకొని నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. నాకు చేసుకోపోండి మరి. సరే చేసుకోనా, మరి ఇంకెందుకు, నువ్వు వెళ్ళిపో మీ అమ్మోళ్ళింటికి. మీ శాలరీ వచ్చినాక తీసుకొని పోతా, పుట్టికి పోతానా? అదే హుషారున్నవే నువ్వు, కనబడవు కానీ ముదురు ముదురు టెంకి రాదా. ఇది తింటుంటే ఏదో వాసన వస్తుంది, ఇది కారంగా ఉంది. అది బిర్యానీ వాసన అండి. నువ్వు చెప్పే గుడ్డు పొట్టు తీస్తుంటే కౌస్ వాసన వస్తుందని చెప్పి కొంచెం పర్ఫ్యూమ్ కొట్టానండి, మంట. ఎవరైనా తిండికి పర్ఫ్యూమ్ కొడతారా అని అమ్మ తిని ఉంటాను పాడుగాను. సెంట్ ఎవడన్నా కొడతాడా అదే తిండిలా? సంపేద్దామని ట్రై చేస్తున్నావు కదా నువ్వు. అమ్మ ఎక్కడ దొరికినవే నువ్వు? నా జీతము 5వ తారీఖు వస్తుంది. తెలుసండి, అందుకే పర్ఫ్యూమ్ కొట్టాను, లేదంటే డెటాల్ పోసేదానండి. దీని వంటలు అన్ని సోషల్ మీడియా నెట్వర్క్ లో చూసి కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేసి నా మీద ప్రయోగిస్తుంది. సైంటిస్ట్ ఏదైనా కనుక్కున్నప్పుడు ఎలకల మీద పిల్లుల మీద కూతుల మీద ప్రయోగించినట్టు ఇదన్నీ నా మీద ప్రయోగిస్తావేంటి? నీ తింగర్ ముఖం.